సీకే ధన్నే అంటే చింతకొమ్మ దిన్నే. ఆ మండలం పేరు చెబితేనే నేతల భూదాహాలు బయటపడతాయి. అధికారాన్ని అధికారులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ పెద్దలు చేసిన భూ కబ్జాల బాగోతాలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అదే సీకే దిన్నెలో 63 ఎకరాల భూములను ఆక్రమించుకుంటే కూటమి ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలిగిన సజ్జలకు సకల శాఖ మంత్రిగా పేరుంది. వైసీపీ పాలనలో సజ్జల ఎస్టేట్ పేరుతో ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అటవీ రెవెన్యూ భూములను ఆక్రమించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. ఎవరు అడ్డు చెప్పరన్న ధైర్యంతో సింపుల్ గా కబ్జా చేసేశారు. కడప శివార్లలోని సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల ఆక్రమించుకుని ఏర్పాటు చేసుకున్న ఎస్టేట్ ఉంది. దీనిపై గతేడాది ఏబిఎన్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఎస్టేట్ పేరుతో సజ్జల అక్కడి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని, తన ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఏబిఎన్ ససాక్ష్యంగా నిరూపించింది. రెవెన్యూ, అటవీ భూములను లాగేసుకుని తమ ఎస్టేట్ను సజ్జల విస్తరించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే వైసీపీ నేతల భూదందాలపై విచారణ ప్రారంభించగా సజ్జల చేసిన భూ స్కాములు కూడా బయటపడ్డాయి. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, అటవీ శాఖ ల్యాండ్ సర్వేయర్లు పలుమార్లు క్షుణ్ణంగా పరిశీలించి భూ కబ్జాను నిర్ధారించుకున్నారు. తొలుత ప్రాథమికంగా 42 ఎకరాలు కబ్జా అయిందని భావించారు. అయితే తుది పరిశీలనలో లోతుగా విచారించి సర్వే చేయగా 63 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన మాట వాస్తవమేనని తేల్చారు. సజ్జల ఎస్టేట్లో అరటి, మామిడి, నేరేడు పండ్ల తోటలతో పాటు టేకు సాగు చేసుకున్నారు. అధికార యంత్రాంగం సర్వే నెంబర్ల వారీగా రైతులందరినీ పిలిపించి విచారించింది. ప్రభుత్వానికి తన నివేదికను అందించింది. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి కడప, చిత్తూరు, హైదరాబాద్ జాతీయ రహదారి, సీకే దిన్నె మండల పరిధిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ కడప శివార్లలోనే ఉన్నాయి. రోడ్డు పక్కనే అయితే ఎకరం 5 కోట్ల నుంచి 7 కోట్లు పలుకుతోంది. కొద్దిగా దూరమైతే రేటు తగ్గుతుంది. కడపకు చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు కడప, చిత్తూరు రహదారిలో ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు. సజ్జల కుటుంబీకులకు కూడా అక్కడ 200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. అందులో సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరిట 130 ఎకరాలు, కుటుంబ సభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్లో ఉన్నాయి. వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములున్నాయి. ఇక డీకేటీ భూమి, చుక్కల భూమి కూడా ఉన్నాయి. వీటితో పాటు పక్కన ఉన్న భూములను కూడా బలవంతంగా లాక్కుని ఎస్టేట్లో కలిపేసుకున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 220 కోట్ల విలువ చేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు గతేడాది మే నెలలో స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టారు. ఇందులో 52 ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలినవి ఇరిగేషన్, అసైన్డ్ భూములుగా గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ విచారణ జరిపి నివేదిక పంపిన తర్వాతే చర్యలు తీసుకున్నారు. సజ్జల కుటుంబ సభ్యులు అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్టు గుర్తించారు. అనుమతి లేకుండా గెస్ట్ హౌజులు, ఇతర నిర్మాణాలు చేపట్టినందుకు వాటిపై చర్యలు తీసుకోవాలంటూ సీకే దిన్నె పంచాయతీ కార్యాలయానికి వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు.